ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే మనం అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఇందు చేత అయితే కూడినాము నీకు తెలుసు నాయన ప్రభా. సమస్తము చూచుచున్నవాడు నాయన, నీకు సాటు మరుగైనది ఏదీ లేదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా 18వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరన దాని వేళ్లను తన్నును. వెంట కలిగినను దాన్ని భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు మానదు. ఏంటది? మనం ఏమని చెప్పుచున్నాడు ఇక్కడ? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనము చేయి పనన్నిటిలోని కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం పట్టుకుని నిరీక్షణతో మనలను నడిపించబోచున్నాడు. ఎందుకనగా ఆయన మీకు ఎంతో సమయాన్ని ఇచ్చుచున్నాడు. ఎందుకంటే దేవుడికి మనము దగ్గరగా ఉండాలని దేవుడు తన సమయాన్ని మనకిచ్చి ఉన్నాడు. మనము ఎంతో సమీపంలో ఉన్నది దేవుని రాకడ. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. ఆయన మీకు ఎంతో సమీపముగా ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానము బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 17:8వ వచనంలో రాయబడి ఉన్నది కదండి. ఏమన్నా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండునని. అది కాలువ వారన నాటబడినది, దాని వేళ్ళు తన్నును. వేట కలిగినని దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు అని చెప్పబడిన ప్రకారముగానే జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? అది ఏరెప్పుడును కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడును కూడా చిగురిస్తూనే ఉంటుంది. అలాగే కాలువ వారన నాటబడిన ప్రతి ఒక్క చెట్టు కూడా చిగురింపబడి ఉంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలని ఫలిస్తూ ఉంటుంది. చెట్టు ప్రక్కన ఫలిస్తూ ఉంటుంది. ఆ చెట్టు అది ఫలించక ఎప్పుడును కూడా ఫలిస్తూనే ఉంటుంది. కాలువ వారన నాటబడినది ప్రతి చెట్టు కూడా ఫలించక మానదు అని ఆ రీతిగానే ప్రభువు మన శరీరమును, మన జీవితమును కూడా బలపరుస్తాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత నిమ్మళంగా ఉంటుందో, ఎందుకంటే దానికి సమస్తమును కూడా సమకూడి ఉంటాయి. ఆ నీటిని ప్రవాహము మధ్యలో ఆ చెట్టు వర్ధిల్లుతూ ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం చూస్తాం కదా, ఎప్పుడు కాలువ వారన నాటబడినది ఎలా ఉంటుంది? మనం చెట్టు ఉన్నదంటే కాలువ వారన అది ఉన్నది ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. మనం దానికి నీళ్లు పోయక్కర్లేదు. ఎందుకంటే కాలువలో నుంచి అది ఏరును పీల్చుకుని దాన్ని బట్టి ఫలమునిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన నుంచి దేవుని వాక్యం చదువుతూ ఉంటే మనం కూడా అలాగే వర్ధిల్లుతూ ఉంటాము. ఎందుకంటే దాని సమస్తమును కూడా సమకూడి ఉంటాయి. ఆ నీటి ప్రవాహము మధ్యలో ఆ చెట్టు వర్ధిల్లుతూ ఎంతో అందముగా ఉంటుంది. మీరు చూడగలరు. అందుకనే బైబిల్లో నుండి కూడా దేవుని వాక్యము అంగీకరించినప్పుడు మన జీవితాలు కూడా ఎంతో నిమ్మళముగానే నెమ్మదితో నిండిపోతూ ఉంటాయి. నా ప్రియులారా, మనము ఎప్పుడును కూడా మన మనస్సును సమాధానంతో నింపబడినప్పుడే అలాగే వాక్యాన్ని కూడా గ్రహించడానికి, మరియు మనము జీవితాలలో కూడా అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఒక్క విషయంలో కూడా కాదు, ప్రతి ఒక్క విషయంలోని కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మరియు మన జీవితాల విషయంలో దేవుని వాక్యము ఆధారంగా ఆలోచించడానికి మనకు స్పష్టత ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనము ఉద్రిక్తంగా మన జీవితాలలో దేవుని వాక్యం కోసం మనం ఆధారపడి లేకపోతే ఆలోచించడానికి మనకి స్పష్టత కనబడుతూ ఉన్నది. లేకపోయినట్లయితే ఎల్లప్పుడూ మనం ఉద్రేకత, భయముతోనూ ఒత్తిడిలోనూ ఉన్నట్లుగా కనిపిస్తాయి. కనీసం దేవుని యొక్క సన్నిధి కూడా
మనము అనుభవించలేము. అయితే ఈ సమాధానమును మనలను దేవుని వాక్యాన్ని కూడా మరియు దేవుని ప్రణాళిక కూడా ఎలా ఉన్నది, ప్రణాళికని కూడా స్వీకరించాలి, నడిపించుచూ ఉన్నది. కాబట్టి రెండవదిగా ఏంటంటే అది మనలను దేవుని వాక్యం నుండి పోషణను పొందినట్లుగానే నడిపిస్తుంది. కానీ నీటిలో నుండి పోషకాల ద్వారా వృక్షం ఎలా అయితే పోషించబడుతుందో అలాగనే మనము కూడా తన యొక్క పోషణలో మనలను పోషిస్తాడు. ఎప్పుడు వాక్యమును వాక్యము మనలో జీవించినప్పుడు మనకు నిరీక్షణ చేస్తూ ఉంటుంది వాక్యము. అంతే మాత్రం కాదు నా ప్రియ సహోదరులారా, ఈ వచనంలో చెప్పబడినట్లుగానే ఆ దినమున ఆ వాక్యము మన పక్షమున కార్యము జరిగించినప్పుడు ఎలా ఉంటుంది, మనము ఫలించడంలో తప్ప మరి ఓటమిని పొందుకోము. ఎప్పుడైతే వాక్యంలో ఉంటామో అప్పుడు ఓటమిని చూడము, ఫలించేడి కొమ్మలుగానే మాత్రమే ఉంటాము. ఆ వాక్యము మన పక్షమున జరిగినప్పుడు కూడా మనము ఫలించడంలోనే ఉంటాం తప్ప ఓటమిని పొందుకోము. ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన ఐజాక్ పరిశోధనలో వెనుక ఉన్న రహస్యాన్ని గూర్చి అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారట. తాను చిన్నపిల్లవానిగానే ఉన్నప్పుడు తన అమ్మమ్మ తనకు ఒక విషయము నేర్పించిందంట. ఏమిటదా విషయం అంటే ఆ విషయాన్నే తాను నేటికి కూడా అనుసరించడానికి స్పష్టంగా తెలియచేయుచున్నాడంట. ఏంటది? అదే విధముగా ప్రతిరోజును కూడా దేవుని వాక్యాన్ని చదవడము మరియు ఆ వాక్యాన్ని ధ్యానించడము, దేవుని యొక్క వాక్యమును అనుసరించటము మరియు ఆ మాటలను కూడా ధ్యానించడము, తాను ఎప్పటికీ కూడా వాటిని పాటించుచూనే ఉన్నాడని ఆయన తన జీవితంలో తాను అనుభూతిని చెందిన సత్యము తెలియచేశారట. ఒకటి, ఎన్నో ఆశీర్వాదాలు తీసుకువచ్చిందంట. నా ప్రియ సహోదరులారా, నేడు మనము కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మార్చబడినట్లయితే నిశ్చయముగా అది కాలువ వారన దాని వేరు తన్నునట్టు వెంట కలిగినను కూడా దానికి భయం ఉండదు. దాని ఆకు పచ్చగానే ఉంటుంది. వర్షం లేని సంవత్సరమున చింత నందదు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించునుగాక. అంటే నీటి కాలువ వారన నాటబడిన చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో దేవుని వాక్యంలో మనము కూడా అలాగే ఫలించేవారిగానే ఉండాలి. అలాగే మనం ఆశీర్వాదము నొందేవారిగానే ఉండాలి. ఫలించేడు కొమ్మని ఏం చేస్తాడు, ఫలించేని తీగని తీసి పారవేసి పెంటలో కాల్చివేయబడుతుంది. కానీ మనం ఎప్పుడైతే వాక్యమును మనము అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనలను ఫలించే కొమ్మలుగా చేస్తానంటున్నాడు. వాక్యమును ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుని ఎడల మనకి విశ్వాసమును, నమ్మకమును, నిరీక్షణను కూడా కలిగజేస్తాను. దీవెనలు కూడా దేవుడు ఇస్తానని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనం ఈ రోజున అనుకోవచ్చు ఎలా ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని యొక్క కృపయే. మనం నాటబడే చెట్టు వలె ఉన్నామా, లేకపోతే పీకి వేయబడిన తీగ వలె ఉన్నామా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఎప్పుడును కూడా కాలువ వారన నాటబడిన చెట్టు వలెనే ఉండాలి. దాని ఉంటుంది కదండి, కీర్తనలు 2వ అధ్యాయము, దాని కొమ్మ ఫలించండి, నాటబడిన ఏరు వలె నుండును అని అంటున్నాడు. దుష్టులు ఆలోచించెప్పునున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువ ఏరున నాటబడిన చెట్టు వలె ఫలించమన్నాను. అంటే నీటి కాలువ ఏరున అంటే చాలా ఫలము నొందుతాము. మనం చెట్లు వేస్తాము, మనం పూల చెట్లు వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ అవి ఎలా ఫలిస్తాయి? దేవుని వాక్యంలో మనము కూడా అలాగే ఫలించాలని ఈ వాక్యము మనందరికీ కూడా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా, ఇతర దేశాలను ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ప్రభా, వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారందరి వాహనములు సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఉదయం లేచి నేను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. నీకు ప్రభా లోబడి ఉండుటకు ప్రభా, నీటి కాలువ ఏరిన ఎలాగ
ఎలాగైతే ప్రభు ఫలించేడు కొమ్మ ఉన్నదో నీ వాక్యంలో మేము కూడా అలాగే ఫలించుటకు సహాయం చేయ ప్రభు. మా మనసు మార్చు, మా హృదయాలు మార్చుమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. నాయన ప్రభా, అనేక వ్యాధులతో బాధలతో ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ స్వస్థపరచువారు ప్రభా. చిన్నవారి మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి విరుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.